ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పకపోతే ట్రిగర్ నొక్కే మమ్మీ. నయనిలా ఎందుకొచ్చావో చెప్తావా లేదా? అయ్యో, ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. కమాన్, రెడీ, 1 2 3. మమ్మీ, అయ్యో మమ్మీ, అమ్మా నైని, అరే మమ్మీ, మమ్మీ, ఏ నైని వద్దు. ఏ నైని ఏం చేస్తున్నావు? అరే వదరా. నేను కాల్చను, కానీ నువ్వు చేసిన పిచ్చి చేష్టలకి మండిపడుతున్నాను. అయినా సరే విడిచిపెడుతున్నాను అంటే కారణం విశాల్ బాబు గారిని చూసే. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా బెదిరిస్తే మాత్రం నేను మీరన్నట్టు నైనినా లేకపోతే త్రినేత్రినా అని కన్ఫ్యూజ్ అవ్వకుండానే షూట్ చేసేస్తాను. గాయత్రి పాప ఆడుకుంటూ ఫ్లవర్ వాజ్ విసిరేసినట్టుంది. ఆడుకుంటూ వేసిందో లేదంటే మా మమ్మీ తల పగలగొట్టాలని వేసిందో. ఏదైతేనే రిజల్ట్ వచ్చింది కదా. మా అక్కన కాదానా? అది తెలుసుకోవాల్సిన అవసరం మీకుందేమో కానీ నాకైతే లేదు. చెల్లి, ఆ రివాల్వర్ ఇటివ్వు. భలే స్టైల్ గా పట్టుకున్నావు నువ్వు. నేనైతే సరిగ్గా గురి కూడా పెట్టలేను. ఇష్టం వచ్చినట్టు కాచిపడి. ఆ గన్నిటివ్వు. సరదాగా ట్రిగ్గర్ నొక్కినా ఎవరో ఒకరు పోయేలా ఉన్నారు. అమ్మా, నైని జోలికి వెళ్ళొద్దు అని చెప్పినా ఎందుకు వినవు? నువ్వు వెళ్ళవమ్మా. నైనివో త్రినేత్రివో ఏదో ఒకటి. నువ్వు వెళ్ళు ముందు. సైడ్ ప్లీజ్. మా మమ్మీ ఇంకా షాక్ విత్ పెయిన్ తో ఉంది. తీసుకెళ్ళండి బావగారు. మమ్మీ పద, మమ్మీ పద. తిలోత్తమ అత్తయ్యకి దెబ్బ తగిలింది కదా. రేపటి నుండి ఉదయం నేను తిలోత్తమని, మధ్యాహ్నం ఊర్వశిని, రాత్రి రంభని అంటుందేమో. ఊరుకోవే బాబు, మనసులో పెట్టుకోగలదు. నూనె చుక్కలు పోసాను మమ్మీ. మునివేళ్లతో మర్దం చేయరా. చూపుడు వేలు తెలుసు, ఉంగరం వేలు తెలుసు, చిటికెన వేలు తెలుసు. అరే కానీ ఈ మునివేలు ఏంటి మమ్మీ? నీకు తెలీదు, చెప్పినా అర్థం కాదు. వదిలే. సరే. ఓహో, అంటే వేళ్ల మొదలు మునివేళ్ళంటారా? అలా స్మూత్గా సుతారంగా మసాజ్ చేస్తుంటే హాయిగా ఉంటుంది కదా మమ్మీ. రేయ్, దెబ్బ తగిలి నొప్పిగా ఉందని బాధపడుతూ ఉంటే హాయిగా ఉంటుందంటావేంట్రా? మసాజ్ చేసుకోకముందే నీకు ఇలా అవుతుందన్న మెసేజ్ హాసినికొచ్చిందంట మమ్మీ. ఎవరు చెప్పారు? తింగరి పెళ్ళామే. అరే రివాల్వర్ దించు దించు అన్నా సరే మీ మమ్మీ దించలేదు. పైనుంచి గాయత్రి పాప ఫ్లవర్ వాజ్ విసిరింది అని నవ్వింది. అది నవ్వుతుంది. నాకు దెబ్బ తగిలితే దానికి హ్యాపీ కదా. ఇంకా నయం మమ్మీ, రక్తం రాలేదు. ఏ రాయో విసిరుంటే కుట్లు పడేవి. కుట్లేంట్రా, గోడకు నా ఫోటోనే పడేది. తన టార్గెట్ అదే కదా. రేయ్, ఆహా, నిజం అదే కదా మమ్మీ. అరే నీ ప్రాణం తీయడానికే నైని కడుపున పుట్టింది ఆ పిల్ల. పిల్ల కాదురా, గాయత్రక్క. ఇంటికొచ్చింది పెద్ద మరదలా కాదా అని నువ్వు అనుమానంతో రివాల్వర్ తీసుకోవడం పెద్దమ్మకు నచ్చలేదనుకుంటా మమ్మీ. అందుకే నీకిలా జరిగింది. నయని తలకు దెబ్బ తగలడమేమో గాని నా తలకు బొక్క పడేలా ఉంది. అయితే తను పెద్ద మరదలే అంటావా?
రేపు తేల్చేద్దాం వల్లభ. మళ్ళీ నువ్వు గన్ తీసుకుంటే ఈసారి నీ నెత్తి మీద ఏం పడుతుందో చెప్పలేము. బెదిరించకూడదురా, నమ్మించాలి. ఎవరిని? నయనిలా ఉండే త్రినేత్రిని. ఎలా? అయ్యయ్యో, నిన్నెంతగా అపార్థం చేసుకున్నానమ్మా. ఇంకోసారి అలా జరగదులే అని నాటకం ఆడాలి. నమ్ముతుందంటావా? సెంటిమెంట్ని నమ్మని వాళ్ళు చాలా అరుదురా. ఈసారైనా ఫలితం రాబట్టు మమ్మీ, లేదనంటే కుట్లు ఖాయం. బాబుగారిని పెంచిన తల్లి అని విర్రవీగుతుందేమో. నా జోలికొస్తే అమ్మవారి ముందు కొబ్బరికాయ కొట్టినట్టు ఆవిడ తలకని కొట్టేస్తాను. అమ్మా పాపా, నువ్వు నన్ను అమ్మ అనగానే నాకున్న కోపం చిలకల రివ్వన ఎగిరిపోయింది తెలుసా? నీ పిలుపులో మాధుర్యమో, అమ్మ అనే పదంలో అమృతమో ఏమో కానీ ఒక్కసారి నా మనసంతా హాయిగా అనిపించింది. నీ దగ్గరికి గాయత్రి పాప రాలేదు నాయని, మా అమ్మే వచ్చింది. నా కోడలు ఎందుకిలా చేస్తుందోనని తన మనసులో ఎంత కంగారు పడుతుందో ఏంటో. అందుకే నీ దగ్గరకొచ్చి అమ్మా అని పిలిచింది. పాపా, నీకు అమ్మ అనే మాట తప్ప ఇంకే మాటలు రావా ఏంటమ్మా? ఎందుకని? ఎవరు నేర్పించలేదా? ఈ ఇంట్లో చాలా మందికి ఎలా ఉండాలో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఇంక నీకేం మాటలు నేర్పిస్తారు? అన్ని మాటలు నేను నీకు నేర్పిస్తాను, సరేనా? నువ్వు కన్న తల్లివినైని, ఫ్రెండ్ అన్నట్టు పాపతో మాట్లాడుతున్నావు. నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావో నాకు కొంచెం క్లూ దొరికినా బాగుండు. నీకు కొత్త కొత్త మాటలు చెప్పడం కాదు కానీ నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకని అడగవే? అడగవు. ఎందుకంటే నీకు ఎలా అడగాలో తెలియదు కదమ్మా. ఎందుకంటే ఆ తిలోత్తమమ్మగారు గౌరవం అనాలంటేనే ఇబ్బందిగా ఉంది. ఆవిడ నా వైపు రివాల్వర్ గురిపెట్టి నా ప్రాణాలు తీయబోతే పైనుండి నువ్వు ఫ్లవర్ వాస్తో కొట్టి చాలా మంచి పని చేసినందుకు నీకు చాలా పెద్ద థ్యాంక్ యూ. ఊరికే థ్యాంక్స్ చెప్తే సరిపోదు, ఈ ముద్దు గుమ్మకి ముద్దు పెట్టాలి. అబ్బా, నీకు ముద్దు పెట్టగానే నాకు నేనే ముద్దొచ్చినట్టు అనిపించింది తెలుసా? సర్లే, ఎవరో వస్తున్నట్టున్నారు. నీతో ఇలా మాట్లాడినా నాకు పిచ్చి అనుకుంటారు. ఇప్పటికే ఆ మాట ఎన్నిసార్లు అనుంటారు. నాకు పిచ్చి కోపం రాదా మరి? ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.